నమస్తే ఈ వీడియోలో మనం బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. అలాగే బీహార్తో పాటుగా మరో రెండు నియోజకవర్గాల్లో దేశంలో ఉప ఎన్నికలు జరిగాయి. జూబ్లీ హిల్స్ మీ అందరికీ తెలిసిందే, అక్కడ కాంగ్రెస్ తన జెండా ఎగరవేసింది. అటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ఉప ఎన్నిక జరిగింది, అక్కడ బీజేపీ తన సత్తా చూపించింది. ముఖ్యంగా బీహార్ గురించి మాట్లాడుకోవాలి. జంగల్ రాజ్ ఇంకా వెంటాడుతూ ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ టీంకి. అలాగే రాహుల్ గాంధీ ప్రభావం, ఓట్ చోరీ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా తుసుమనిపించాయని చెప్పొచ్చు. ఇక ఎప్పటిలాగే రాహుల్ గాంధీ ఈ దేశంలో లేరు, పక్క దేశానికి వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా రాహుల్ గాంధీ బయటికి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఈ దేశంలో కాకుండా ఇంకో చోటు ఉన్నప్పుడు రెండు రకాల భయాలు వెంటాడుతాయంటారు. ఒకటి, ఆయన పార్టీకి ఏదన్నా నష్టం. రెండు, ఈ దేశానికి ఏదన్నా జరగబోతోందేమో అని. ఇది నా మాట కాదు, చాలామంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఇలాగా. సరే, ఇక ఇప్పుడైతే కనుక రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ మొత్తానికి మహాగఠబంధన్ ఏమైంది అంటే బొక్కబోర్లా పడింది. ఊహించని రిజల్ట్స్ని బీహార్లో ఎన్డీఏ సొంతం చేసుకుంది. ఇది చాలా కీలకమైనటువంటి గెలుపు. మోదీ హవా తగ్గలేదు, తగ్గదు అని చెప్పినటువంటిది. సోషల్ మీడియా మొత్తం కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద చర్చ, ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి మీమ్స్ వీటితోనే నిండిపోయి ఉంది. ఇంకొన్నాళ్ళు ఈ హవా నడిచే అవకాశం ఉంది. మొత్తంగా 243 సీట్లు ఉన్నటువంటి బీహార్లో ఎన్డీఏ 206 లీడ్లో ఉంది. ఇక మహాగఠబంధన్ కేవలం 30 స్థానాలకే పరిమితమై ఉంది. అఫీషియల్ వెబ్సైట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే కనుక డీటెయిల్డ్గా మనకి అర్థమైపోతుంది. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది 93 సీట్లతో. ఇక జనతాదళ్ పార్టీ 84 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆర్జేడీ 26 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక తర్వాత చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ 19 స్థానాల్లో లీడ్లో ఉంది. ఏఐఎంఐఎం 5 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక మిగతా పార్టీలన్నీ కూడా మనం చూసుకోవచ్చు అక్కడ సంఖ్య. ఓవరాల్గా ఇక్కడ 93 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం అనేది ఏదైతే ఉందో, 1-2 సీట్లు అటు ఇటు అవ్వచ్చునండి సాయంకాలానికి. అది నభూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. ఈ రిజల్ట్స్ని రాజకీయ విశ్లేషకులు చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఈ స్థాయిలో కాదు కానీ ఒక 170 స్థానాల వరకు అనుకున్నారు, కానీ 200 పైచిలుకు స్థానాల్లో ఎన్డీఏ గెలుపొందబోతోంది అనేది కాస్త చాలా అనూహ్యమైనటువంటి పరిణామంగానే చెప్పొచ్చు. అందుకనేమో రాహుల్ గాంధీ ఎంతసేపు కూడా ఓట్ చోరీ అనే క్యాంపెయిన్కే ఆసక్తి చూపించారు. అంటే గెలవలేని చోట ఈవీఎంలు మొరాయించటం, గెలిచిన చోట మా దమ్ముతో గెలవటం అనేది రాజకీయ నాయకుల పరిభాష. సహజంగా వాళ్ళు అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఉదాహరణకి జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్స్ చూడండి. అక్కడ బీఆర్ఎస్ ఎలాంటి ఎలిగేషన్స్ వేస్తోంది? రిగ్గింగ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎలా రిగ్గింగ్ చేస్తారబ్బా? అక్కడ బీఆర్ఎస్ ఒక మాట అనలేకపోతుంది, ఈవీఎంలను హ్యాక్ చేశారు అని. ఎందుకు అంటే మరి బీజేపీని అనడానికి ఇంకొక ఆప్షన్ ఉండదు కనుక రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, ఆ పార్టీని ఉద్దేశించి బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇక్కడికి వచ్చేసరికి, ఇప్పుడు బీహార్ రిజల్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఈవీఎంలు హ్యాక్ అయిపోయాయి, మళ్ళీ ఆ పోస్టల్ బ్యాలెట్సే తీసుకురావాలి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈవీఎంలు తీసుకొచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ నిజంగా హ్యాక్ చేసే సత్తా ఉంటే ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందా? ఎన్నో సందర్భాల్లో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు, ఈవీఎంలు హ్యాక్ చేయలేరు ఎవరూ కూడా. ఒక క్యాలిక్యులేటర్ ఎలాగైతే హ్యాక్ చేయబడదో, సాధ్యం కాదు, ఇది అంతే. అయినా కూడా అవేవి నమ్మకుండా ఒక ఫేక్ ప్రోపగండాస్తోనే ముందుకు వెళ్ళి గెలవాలనుకుని ట్రై చేశారు. బట్ జనాలు దానికి విముఖత చూపించారనేది స్పష్టమవుతూ ఉంది. జనరల్గా బీహార్లో కుల రాజకీయాలు, ఈబీసీ, ఓబీసీ, అలాగే ముస్లిం, యాదవ, ఈ కీలక ఓట్లనేవి కూడా పోలరైజ్ అవుతూ ఉంటాయి అటు ఇటుగా. ప్రధానంగా ఆర్జేడీ యాదవ ముస్లిం వైఎం ఆ ఈక్వేషన్తో బాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈసారి అది కూడా దెబ్బతింది. చాలా చోట్ల ఏఐఎంఐఎం పోటీ ఇవ్వటం వల్ల, ముస్లిం ఓట్లను చేల్చడం వల్ల అక్కడ కూడా ఆర్జేడీకి కాస్త మైనస్ అయింది. అన్నిటికంటే దీనావస్థ స్థితిలో ఎవరున్నారో తెలుసా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి పార్టీ. మొత్తంగా చూసుకుంటే 4 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నారు. ఎన్ని గెలుపొందుతారో తెలియదు. ఒక గంట క్రితం చూసుకుంటే కేవలం 1 స్థానంలో మాత్రమే ముందంజలో ఉన్నట్లు కనిపించింది. ఇక ఇంకొక 1-2 గంటల్లో మొత్తం నెంబర్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏదేమైనప్పటికీ బీహార్లో ఎన్డీఏ స్టేబుల్గా గవర్నమెంట్ని ఫామ్ చేయబోతూ ఉంది.
ఇది ఒక ఊహించని పరిణామం. అలాగే ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే బీజేపీకి 20.72% ఓట్లు లభించాయి. అంటే ఈవెన్ జేడీయూ కంటే కూడా ఎక్కువ ఓటింగ్ శాతం లభించింది. 18.87% దగ్గర జేడీయూ స్ట్రక్ అయింది. ఆ తర్వాత ఆర్జేడీ తీసుకుంటే 22.75% ఓట్లను గడించింది. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కేవలం 8.71% ఓట్లను మాత్రమే గడించగలిగింది. అంటే రాహుల్ గాంధీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ గ్రాఫ్ మీరు చూసినట్లయితే కనుక ఇది బీజేపీ, ఇది జనతాదళ్, మిగతా అన్నీ కూడా కాంగ్రెస్, ఆర్జేడీ, ఈ చిన్న చితక పార్టీలు, ఇండిపెండెంట్లు వీళ్ళంతా వస్తారు. అంటే ఒక క్లీన్ స్వీప్ అంటారు కదా, అట్లా అయిపోయింది. మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకపోతే బాగోదు. అతగాడే క్యాంపెయిన్లో ఇలా బొట్టు పెట్టంగానే జస్ట్ ఫ్రేమ్ మారంగానే బొట్టు తుడిచేసుకుంటూ వెళ్ళిపోయాడు కదా, ప్రశాంత్ కిషోర్. మాటలేమో కొండంత ఉంటాయి, చేతల్లో మాత్రం ఇదిగో ఇట్లా. అతని యొక్క అడ్రస్ గల్లంత అయిపోయింది. అంతేకాదు జనతాదళ్ పార్టీకి కేవలం 25 సీట్లు మాత్రమే వస్తాయి. 25 కంటే ఎక్కువ వస్తే నేను ఇంకా రాజకీయాలు చేయను అని చెప్పేసి మీడియా ముఖతః ఆయన మాట కూడా ఇచ్చాడు. మరి మాట నిలబెట్టుకుంటాడా లేదా? ప్రశాంత్ కిషోర్ని అంటే ఈ పీకేని పీకి పడేశారు బీహార్ ప్రజలు, ఎవరూ నమ్మలేదు. కానీ పీకే ఇక్కడ ఒక మంచి పని చేశాడు. ఏమిటి అంటే నెరేషన్ మార్చాడు. జనరల్గా క్యాంపెయిన్ అక్కడ కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇట్లా నడుస్తాయి. కానీ పీకే వెర్షన్ ఎలా నడిచిందంటే ఎడ్యుకేషన్, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అతని యొక్క ఒరవడి నడిచింది. దాన్ని కొన్ని ఇతర పార్టీలు కూడా అనుకరించడం మొదలుపెట్టాయి. అలా చూసుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్ పార్టీ అని జనాలు అనుకున్నారు, లేకపోతే జెన్జీ రెచ్చగొట్టాలని ట్రై చేసినటువంటి జెన్జీ అనుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్టేబుల్ గవర్నమెంట్ కావాలి మాకు అని చెప్పి ఎన్డీఏని అక్కడ గద్దెనెక్కించారు. అదే జరిగింది, మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీహార్లో సెట్ చేసేసాం, నెక్స్ట్ మేము ఎంటర్ అయ్యేది వెస్ట్ బెంగాల్లో అని. 2026లో పలు కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కేరళ ఉంది, పుదుచ్చేరి ఉంది, తమిళనాడు ఉంది, అలాగే వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. వీటన్నింటిలో కూడా బీజేపీ నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది అనేది ఆ పార్టీ నమ్మకం. కనుక ఆ దిశగా అడుగులు వేసే ప్రాసెస్లో ముందుగా నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ లాంటి జాతీయవాద భావజాలం ఉన్న పార్టీ రావాలి. అక్కడే ఎక్కువ ట్రాష్ అంతా ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్ అంత సెన్సిటివ్ ఏరియానో వెస్ట్ బెంగాల్ కూడా అంతే. ఈశాన్య రాష్ట్రాలు ఆల్మోస్ట్ అన్నీ అలాంటివే అయినప్పటికీ అక్కడ మనం ఆర్మీతో కంట్రోల్ చేయగలం, ఈవెన్ జేకేని కూడా, జమ్మూ కాశ్మీర్ని కూడా. కానీ ఒక్క వెస్ట్ బెంగాల్లో మాత్రం కొన్ని విషయాల్ని మనం డైరెక్ట్గా చేయలేము. ఉదాహరణకు ఈసీ తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్, దాన్ని కూడా వాళ్ళు అడుగడుగున అడ్డం పడతా ఉన్నారు. బీహార్లో ఇదొక కీలక పాత్ర పోషించింది. ఎస్ఐఆర్ని వ్యతిరేకించాయి. అరే ఓట్ చోరీ జరుగుతోంది, రకరకాలైనటువంటి పేర్లలో ఓట్లు ఉన్నాయి, ఓటర్ కార్డులు ఉన్నాయి అని చెప్పేది వాళ్ళే. సమగ్ర విచారణ ఎప్పుడో 2008లో చేశారంట, 2002లోనే 2008లోనో, మళ్ళీ ఇప్పుడు చేపట్టారంట. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంత నైరాస్యం వహిస్తుందో నాకు తెలియదు. కానీ పోనీ ఎట్టకేలకు చేసినప్పుడైనా ఆహ్వానించాలి కదా. చేస్తున్న క్రమంలో ప్రతి దశలో కూడా అదుగో ఉండాల్సినటువంటి ఓట్లు తీసేస్తూ ఉన్నారు. తీసేస్తే జనం బయటకు రారా, రోడ్లు ఎక్కరా, మా ఓట్లు పోయినాయి, మా ఓట్లు ఎలక్షన్ కమిషన్ తీసేసింది, బీజేపీ దగ్గరుండి తీయించేసింది అని వాళ్ళు చెప్పకుండా ఉంటారా? ఇక్కడ అది ఎందుకు అర్థం చేసుకోరో తెలియట్లేదు. ఎస్ఐఆర్ కూడా పకడ్బందీగా బీహార్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మొదటి దశలో చాలా వరకు ఫేక్ ఓట్లు అనేవి కూడా సైడ్ అయ్యాయి. అది కూడా ఒక మెయిన్ రోల్ పోషించిందని చెప్పొచ్చు. అదే ఎస్ఐఆర్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం. అడుగడుగున అవాంతరాలే, దాడులే. సిబిఐ ఇన్వెస్టిగేషన్ వెళ్తే వాళ్ళ మీద దాడులు, అమిత్ షా వెళ్తే అతని మీద దాడులు, ఆర్మీ వెళ్తే వాళ్ళ మీద దాడులు. మొన్నటికి మొన్న ఒక బీజేపీ ఎంపీ ప్రాణాలతో అట్లా బయటపడ్డాడు, చొక్కా అంతా రక్తంతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితులు మనకు అక్కడ వెస్ట్ బెంగాల్లో కనిపిస్తున్నాయి. కనుక నెక్స్ట్ స్టెప్ అక్కడే అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అనడం వెనుక చాలా పవర్ఫుల్ ఇంటెన్షన్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది హీరో పాత్ర. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర పోషించారో అలా మనకి ఇక్కడ చిరాగ్ పాస్వాన్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్, ఈ పార్టీ సుమారుగా 19 స్థానాల్లో, అంటే ఒక స్థానం మాత్రమే ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 19 స్థానాల్లో లీడ్లో ఉంది. కనుక హీరో ఆఫ్ ది డే ఎవరు అంటే చిరాగ్ పాస్వాన్ అని చాలామంది అంటున్నారు. 75% స్ట్రైక్ రేట్తో ఆయన ఎన్డీఏకి మరింత బలాన్ని చేకూర్చారు.
2029లో మోదీని మళ్ళీ ప్రధానిగా నిలబెట్టేదాకా నేను కష్టపడుతూనే ఉంటాను అని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. యూత్ ఐకాన్గా పేరు సంపాదించారు. సో అతని యొక్క చొరవ, అతని యొక్క ముద్ర కూడా ఈ ఎన్నికల్లో బలంగా కనిపిస్తూ ఉంది. ఆ పార్టీ సాధించినటువంటి గణాంకాలు కూడా చాలామంది రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఫైనల్గా ఒక ఆర్టికల్ ఉంది, ముచ్చటలో వచ్చింది ఆ ఆర్టికల్. అందులో ఉన్నటువంటి విశ్లేషణ ఏంటంటే, దేశం రక్షించబడింది, మరింత బీమార్ కాకుండా రాష్ట్రము రక్షింపబడింది. బీహార్కు దూరంగా ఒక మారుమూల ప్రాంతంలో తనదైన అవగాహనతో ఈ ఫలితాలను చూస్తూ విశ్లేషించుకుంటున్న ఓ 70 ఏళ్ల రిటైర్డ్ టీచర్ చెప్పినటువంటి ఒకే ఒక్క ఫైనల్ మాట ఏంటి అంటే, సింపుల్గా దేశం రక్షించబడింది. కొన్ని పాయింట్స్ చూడండి. థ్యాంక్ గాడ్, ఓ స్కూల్ డ్రాప్అవుట్ నుంచి, ఓ అత్యంత అవినీతి కుటుంబం నుంచి, కులము మతం పేరిట మాఫియా రాజ్, జంగిల్ రాజ్తో బీహార్ను 4 దశాబ్దాలు వెనక్కి నడిపించిన ఓ ధూర్త కుటుంబం నుంచి బీహార్ ప్రజలు తమను తాము రక్షించుకున్నారు. నితీష్ అవినీతిపరుడు కాడు, వారసత్వ గొడవలు లేవు, కాకపోతే అత్యంత అవకాశవాది. నిజంగా ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి 20 ఏళ్ల పాటు సీఎంగానే ఉన్నాడు ఆయన. ఎక్కడా కూడా ఓటమిని ఎరుగలేదు. కానీ ఆయన అవకాశవాది. ఇప్పటికీ నితీష్ బీజేపీతోనే చిరకాలం ఉంటాడని కూడా గ్యారంటీ లేదు. కానీ ఆర్జేడీ కూటమిని మరీ 45-50 సీట్ల లోపలికి పరిమితం చేసేశారు కనుక బీహార్కే కాదు దేశానికి కూడా మంచిదే. ఆర్జేడీ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. జనం దాన్ని నమ్మలేదు. ఈ దేశ దౌర్భాగ్య రాజకీయాలకు, వాగ్దానాలకు పరాకాష్ట కాకపోతే ఏంటి చెప్పండి? జేడీయూ లార్జెస్ట్ సీట్ల పార్టీగా నిలబడొచ్చు, లేక బీజేపీ నిలబడొచ్చు. అంతిమ ఫలితాలు తేలే వరకు మోస్ట్లీ బీజేపీ. కానీ బీజేపీ సొంత సీఎం అనే వాదనను తెర మీదకు తీసుకుని రాకపోవచ్చు. ఎందుకంటే నితీష్ కుమార్ మరీ కేంద్ర మంత్రిగా వెళ్ళడానికి ఇష్టపడడు ఈ దశలో. అన్నింటికన్నా బెటర్ ఓ పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్, జననురాజ్ పార్టీ అత్యంత దారుణంగా జనం తిరస్కరణకు గురి కావడం. పొలిటికల్ బ్రోకర్ అది ఈ సమాజానికి చాలా మంచిది. తనను 100 కోట్లతో ఎంటర్టైన్ చేసినటువంటి ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. వాడే గెలిపించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం గెలిపిస్తాడు? కనుక అదొక ట్రోమా అనమాట, అదొక భ్రమ. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఇంకా జనంలో ఉనికి కలిగిన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడం కూడా మంచిదే. వీళ్ళంతా సూడో సెక్యులర్ ధోరణులతో హిందూ సమాజాన్ని నష్టపరుస్తూ ఉన్నారు. థ్యాంక్ గాడ్, బీహార్ అంటేనే బీమారు రాష్ట్రం. దానికి బాధ్యత లాలూ కుటుంబం. మహాగఠబంధన్ కనుక గెలిస్తే మళ్ళీ మాఫియా రాజ్, మళ్ళీ క్రైమ్ రాజ్ వచ్చేది. ఈ నైతికత యూపీలో మరో అరాచక పార్టీ ఎస్పీకి ఊతమిచ్చేది. ఈ నైతికత అది ఆర్జేడీకి యూపీ ప్రతిబింబం. తద్వారా దేశానికి నష్టం జరిగేది. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ ఓ అట్టర్ ఫ్లాప్ క్యారెక్టర్ ఇండియన్ పాలిటిక్స్లో. తను కాంగ్రెస్ హైకమాండ్గా ఉన్నన్ని రోజులు మోదీకి, బీజేపీకి ఢోకా లేదు. ఓట్ చోరీ, సర్ అంటే ఎస్ఐఆర్ వివాదం వంటి అనేక విషయాల్లో రాహుల్ తన మూర్ఖపు రాజకీయ ధోరణిని బయటపెట్టుకుని జనంలో పలుచన అయిపోయాడు. ప్రత్యేకించి ఎస్ఐఆర్ ద్వారా ఎన్నికల సంఘం లక్షల దొంగ ఓట్లను తొలగించడం బీజేపీకి బాగా ఉపయోగపడింది. ప్రక్షాళన జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరగాలి. అది దేశానికే హితం. చివరకు అమిత్ షా కూడా ఇంత భారీ విజయాన్ని అంచనా వేయలేదు. తను 160 దాటుతామన్నాడు, కానీ 195 ఇక్కడ దాటిపోయాయి, 200 దాటిపోయాయి. చివరిగా బీమారు రాష్ట్రంలో మనుషుల కన్నా జంతువులు ఆనందంగా ఉన్నాయి. తమ దాణాను తినే మనుషులు మళ్ళీ అధికారంలోకి రావడం లేదు. థ్యాంక్ గాడ్, మా దాణా సురక్షితం అని చెప్పేసి. ఇకనైనా రాహుల్ గాంధీ జంజీ ఆందోళనలు, జార్జ్ సోరోస్, డీప్ స్టేట్, ఇతర అంతర్జాతీయ కుట్రలు ఇండియాపై సాగుతూ ఉంటే వాటికి మద్దతుగా నిలబడం అనేసి తను కూడా భారతీయతను గుండెల్లో జొప్పింపజేసుకుంటే దేశానికి మంచిది, కాంగ్రెస్కి అంతకంటే ఎక్కువ మంచిది. ఆర్మీకి వ్యతిరేకంగా కూడా రాహుల్ తన పరిమిత సంకుచిత జ్ఞానంతో వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ మరీ డబుల్ డిజిట్ కూడా రాలేదు, మరీ దారుణంగా 5-6 సీట్లు. మరీ మజ్లిస్, సిపిఐ, సిపిఎం, లిబరేషన్ పార్టీలతో సమానం అయిపోయింది కాంగ్రెస్ బతుకు. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇకనైనా నెహ్రూ కుటుంబ వారసత్వ పాలన నుంచి బయటపడితే మేలు. ఇది ఒక పెద్ద ఆయన ఇలా రాసుకొచ్చారు. అది ముచ్చట అనే వెబ్సైట్లో ఉంది. దాన్ని నేను యథాతథంగా మీకు వినిపించాను. అంతకుముందు ఎక్స్ప్లెనేషన్లో కూడా ఆల్మోస్ట్ ఇవే పాయింట్స్ మీకు కనిపించాయి. ఇక ట్విట్టర్లో ఒక వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది. అదొక్కటి చూపించేసి ఈ వీడియోని క్లోజ్ చేస్తాం. ఇదే ఆ వీడియో, ఒకసారి చూసేయండి మీరు కూడా.
అట్లా ఇప్పుడు ట్విట్టర్లో ఎక్కడ చూసినా కూడా ఎన్డీఏకి మద్దతుగా అనేక మీమ్స్ ఇలాంటి వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఇది సమాచారం. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.